యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను నిర్మించి తిని నిన్ను మర్చిపో చాలను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక, ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడిన గాక. ఆమె ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నేను నిన్ను నిర్మించి తిని. మనల్ని నిర్మించిన వారు ఎవరండి? దేవుడే మనల్ని నిర్మించున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు మనల్ని మర్చిపోడండి. కాబట్టి నువ్వేం చేయాలో చెప్పిన ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలా. ఎందుకంటే నీకు చీకటిలో వెలుగునిచ్చేవాడు ఆయనే, నీ బలహీనతలో బలము కలిగజేసేవాడు ఆయనే, నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగినవాడు ఆయనే. ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసిస్తావో సమస్తాన్ని జయించిన యొక్క శక్తి, జ్ఞానము ప్రతిదీ నీకు పొందుకుంటాం. ప్రతిదీ మనము పొందుకుంటాం. ఆ పొందుకున్న ద్వాని ద్వారా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇదిగో దేవా, నీవే నన్ను నిర్మించి ఉన్నావు. ఈ సమస్తాన్ని తండ్రి జయించిన అనుభవాన్ని నీ ప్రియకుమారుడు ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నావు. నేను దీన్ని జయించి ఉన్నాను. ఈ పరిస్థితి నాది కాదు, ఈ పరిస్థితిలో నేను ఉండడానికి వీల్లేదని ఎప్పుడైతే వాగ్దానం ఆధారితంగా వాగ్దాన్ని జయించిన నజరైన యేసుక్రీస్తును అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇదిగో నీకు వచ్చిన సమస్య, నీకు ఏదైనా సమస్య ఉందనుకో, ఇప్పుడైతే నేను అందులో చేయి విడిచేసారన్న అనుభవంలో ఉన్నావో, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవడం హృదయంలో నీ ఆలోచనతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, నీతోనే దేవుడు మాట్లాడుతాడు. ఈ రోజున నువ్వు అలా భయపడడానికి వీలు లేదు. నిన్ను నిర్మించిన వాడు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు ఎవరో కాదు. నిన్ను నిర్మించిన వాడు దేవుడు. నీ దేవుడు నిన్ను నిర్మించున్నాడు. కాబట్టి దేవా, ఇదిగో నీవే నన్ను నిర్మించున్నావు. ఈ పరిస్థితుల్లో నేను బయటికి రాలేకపోతున్నా, నా ఆలోచన ద్వారా నేను ఇబ్బంది పడుతున్నా. నజరైన యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని జయించున్నావు కదా, నేను యేసుక్రీస్తుని విశ్వసించున్నా, సమస్తం జయించిన అనుభవం నాలో ఉంది. ఈ పరిస్థితిలో నేను బయటకు వచ్చిన కాక నేను నజరైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నిర్మించిన వాడి చేతనే నీ ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక. నిర్మించిన వాడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, నిర్మించిన వాడు సమస్తాన్ని జయించిన అనుభవం క్రీస్తు వారు మనకి ఇచ్చిన నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఈరోజు విజయం పొందుకున్నాను గాక. ఆమె ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడి మీకు మనం అడుగుచున్నాం తండ్రి. ఇదిగో దేవా, మీరే నిర్మించున్నవారు తండ్రి, మీరే పోషించేవారు తండ్రి, మీరే నడిపించేవారు తండ్రి, మీరే విడిపించేవారు తండ్రి, మీరే స్వస్థ కలగజేయవారు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు తండ్రి, వారి సమస్య గురించి అయితే ఎవరైతే హృదయం మంది ఆలోచిస్తూ ఏకీభవించిన తండ్రి, ఏకీభవించిన విషయంలో విడుదల పొందును కాకని ప్రవచిస్తుంది. ఎవరైతే చీకటి అధికార అంధకార శక్తితో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి దాంట్లో నజరైన యేసుక్రీస్తునామములో విడుదల కలుగును కాకని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే ఏ విషయాల గురించి అయితే ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడే ప్రతి విషయంలో విడుదల వచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.